if you have any queries also, sir is ready to clear your queries. Thank you. Naveen garu to please on the stage. Thank you so much, ma'am. So children, good morning. Good morning. Come on, say good morning. Okay. మీకు హ్యాండ్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ హ్యాండ్స్? ఓకే, ఇంకా పైకి లేపండి. ఇలా పైకి లేపండి. లేపారు అందరు కూడా? చిల్డ్రన్స్ అందరు కూడా హ్యాండ్స్ పైకి లేపాలి. ఓకే ఓకేనా? హో హో అనాలి. ఓకే, హ్యాండ్స్ ఊపుకుంటే ఇట్లా ఓహో ఓహో అనాలి. మీ పేరేంటి? ఓహో ఓహో. మీరు టిఫిన్ చేశారా? ఓహో ఓహో అందరూ అనాలి. నాకు ఇక్కడ కొంతమంది చేతలే కనబడుతున్నాయి. ఓకే, అన్నం తినేసి వచ్చారా? ఓహో ఓహో. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఓహో ఓహో. మంచిగా డ్యాన్స్ చేశారా? ఓహో ఓహో. గట్టిగా అనాలి అందరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, షో వన్ హ్యాండ్. మామూలుగా ఇలా పెట్టండి, ఇలా పైకి అవసరం లేదు, ఇలా పెట్టండి. నేను చిటికలు వేస్తాను, మీరు కూడా వేయాలి చిటికలు. వేయచ్చు సార్, మాకు మైక్ లేదు కాబట్టి సౌండ్ వస్తలేదు అంటారా? సో నేను 1 అన్నప్పుడు మీరు చిటికలు వేయాలి. వేస్తారా? నేను ఎప్పుడు 1 అంటే అప్పుడు మీరు చిటికలు వేయాలి. ఓకే, 1 1 2 చెప్పమనిలే. నేను చాలామంది 2 చెప్తున్నారు, 1 తర్వాత 2నే కాబట్టి 1 అంటే చిటికలు వేయాలి. ఓకే, అందరు కూడా. ఓకే, నెక్స్ట్ 2 అన్నప్పుడు క్లాప్స్ కొట్టాలి. 2 అన్నప్పుడు ఏం చేయాలి? క్లాప్స్. అందరు ఒకేసారి కొట్టాలి. ఓకేనా? క్లాప్స్ కొట్టాలి. ఓకే, 3 అన్నప్పుడు ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళకి ఐఫై ఇవ్వాలి. ఐఫై ఇవ్వాలి. పక్కన ఉన్న వాళ్ళకి ఒక ఐఫైని ఇవ్వాలి. పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? నేను 3 అన్నప్పుడు ఐఫై ఇవ్వాలి. ఐఫై. నేను 4 అన్నప్పుడు ఓహో అనాలి. మీరు కూడా అనండి. ఓహో ఓహో అంటారా? ఓకే, చెక్ చేద్దాం మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో చెక్ చేస్తా ఇప్పుడు నేను. మీరు 1 2 3 4 మీకు వచ్చు కదా? నేను చెప్పిన యాక్షన్స్ గుర్తున్నాయి కదా? ఓకేనా? ఫస్ట్ వీళ్ళు చేసి చూపిస్తారు, చేసి చూపించిన తర్వాత మీరు చేయండి. ఓకేనా? మీరు చేయండి అన్న. 1 అంటే చిటికెలు కొట్టాలి. 1 2 3 ఐ5 4 అందరు ఒకేసారి అనాలి. 4 ఓహో ఓహో. ఇక్కడ పిల్లలు చేయట్లేదు ఎందుకో, వారు మరి వాళ్ళు వేసిన కాస్ట్యూమ్స్ చూసుకుంటున్నారు, డ్రెస్ చూసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ 1 2 సార్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు వీళ్ళకి. 3 ఐ5 4 3 ఓకే 2. మీ పక్కన పేరెంట్స్ ఉంటే కూడా మీరు చేయొచ్చు, ఐఫై ఇవ్వచ్చు. ఓకేనా? 1. ఇది మాత్రం సౌండ్ వస్తలేదు ఎందుకంటే సార్ మాకు బలం లేదు సార్. అవునా? ఇలా వేయాలి. నేను మధ్యలో ఎప్పుడన్నా 1 2 3 4లో ఏదంటే అది చేయాలి మీరు. 2 సార్ పేరెంట్స్ కూడా చేయొచ్చు. 2 3 ఐ5 4. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఎప్పుడు మధ్యలో అంటే అది చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేస్తాను, నేను యొక్క మెమొరీ పవర్ టెస్ట్ చేస్తున్నా. ఓకేనా? మధ్యలో ఎప్పుడన్నా మీరు రెడీ ఉండాలి. నేను చెప్పేది మీరు వింటూ ఉంటే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ నేను చెప్పేది చేయలేదనుకోండి, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు. ఓకేనా? సరే, ఓకే. మీరు కొంచెం పక్కకు ఉండండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఎన్నో పనులున్నా వదిలిపెట్టుకొని పిల్లల కోసం, ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇక్కడకు సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు వచ్చారు. ఒకసారి గట్టిగా పేరెంట్స్కి క్లాప్స్ కొట్టండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.
ఈ చిన్న మెదళ్ళని ఆట పాటలతో ఆడిస్తూ పాడిస్తూ నవ్విస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వికసింపజేస్తున్నటువంటి ప్రతి టీచర్కి, ఇక్కడ ఉన్న ప్రతి టీచర్కి గట్టి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం, క్లాప్స్ కొడదామండి. ఇంతమంది మీరు ఇక్కడ చూసారా, పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, చేయకపోతే అక్కడ టీచర్స్ నిలబడి వాళ్ళకి యాక్షన్ చేయిస్తున్నారు, అవునా? సో వాళ్ళ యొక్క కష్టం వృధా పోదు. తప్పకుండా మీ పిల్లలు మీరు ఎవరికైతే ఏం నేర్పించారో తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుందాం. నెక్స్ట్, సో డియర్ ఫ్రెండ్స్, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేరెంట్స్ని, టీచర్స్ని, పిల్లల్ని అందరినీ ఒకే దగ్గర గ్యాదర్ చేసినటువంటి మన కళాశాల యాజమాన్యమైనటువంటి శ్రీకాంత్ సార్ గారికి మరియు మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం సార్ మనందరం కూడా. ఎస్, మనం చదువుకున్నప్పుడు మనకి ఇలాంటి మీటింగ్స్ లేవు, ఓన్లీ బీటింగ్సే, అవునండి? నో మీటింగ్స్, ఓన్లీ మీటింగ్స్. ఆ స్కూల్లో అయినా ఇంట్లో అయినా మనం అల్లరి చేసినా ఏం చేసినా మనకి తన్నులు పడేవి తప్ప మనం అక్కడనే సరిదిద్దుకునే వాళ్ళం, అవునా? సో ఇలాంటి మీటింగ్స్ లేవు, ఓన్లీ మీటింగ్స్ మాత్రమే ఉండేవి. కానీ కాలం మారింది, వ్యవస్థ మారింది, మన ప్రతి టెక్నాలజీ మారింది. సో వీటన్నిటికి అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. డియర్ ఫ్రెండ్స్, మనం చిన్నతనంలో, ఇప్పుడు ఇదంతా కూడా పేరెంట్స్ కండి, చిన్నతనంలో మనం ఏం చేసేవాళ్ళం? మనం ఇంట్లో ఊర్లోనే ఉండేవాళ్ళం, మన చుట్టూ ఎంతోమంది ఉండేవారు, కుటుంబ సభ్యులు ఉండేవారు, పక్కన ఎంతోమంది ఉండేవారు, స్కూల్కి వెళ్ళి వచ్చి పిల్లలతోనే ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు సమయం అనేది ఈజీగా తొందరగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవరూ లేరు పిల్లలకి. మన ఊళ్ళో నుంచి సిటీలోకి వచ్చేసినాం, పట్టణాల్లోకి వచ్చేసినాం. పట్టణాల్లో ఏమైంది? పక్కనున్న వాళ్ళు కూడా కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. పక్కన ఎవరున్నారో కూడా మనకు తెలియదు, పిల్లలు ఉన్నారో తెలియదు, పెద్దలు ఉన్నారో తెలియదు, ఎవరితో ఎవరు ఆడుతున్నారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా వివిధ రకాలుగా బిజీగా ఉన్నారు, అవునండి? మనకు ఫ్రెండ్స్ లేరు, పిల్లలకి ఫ్రెండ్స్ తక్కువైపోయారు. స్కూల్లోకి వస్తేనే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు స్కూల్లోకి వస్తేనే ఫ్రెండ్స్, తర్వాత నో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఫ్రెండ్స్ రోల్, పేరెంట్స్ రోల్ రెండు కూడా పేరెంట్స్ పోషించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా, మన పిల్లలు ఉన్నత స్థానాలకు చేరాలన్నా, పిల్లలు అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా మనం ఫ్రెండ్స్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది తీర్చిదిద్దబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, దీనికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి పేరెంట్స్ అందరూ కూడా. మరి పిల్లలు డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంటి దగ్గర స్కూల్ అయితే టీచర్స్ ఉంటారు, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ మరియు పిల్లలు ఇద్దరు మాత్రమే ఉంటారు. అంటే ఇద్దరు, మేమిద్దరం మాకిద్దరు, వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు, ఉండట్లేదు, అవునండి? సో వాళ్ళు వేరే పని మీద ఇంటి దగ్గర ఉంటున్నారు. మనం ఇక్కడ పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు మనం ఇక్కడ ఉంటున్నాం, అవునండి? సో ఇప్పుడు పిల్లలు ఎవరితో ఆడుకోవాలి? పేరెంట్స్తోనే ఆడుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా తక్కువ ఇంటి దగ్గర. నేను రీసెంట్గా 4 months బ్యాకే నేను కామారెడ్డి షిఫ్ట్ అయ్యాను. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు నాకు దాదాపు 1 month నాకు ఎవరు కూడా కనబడలేదండి. అసలు పక్కన దాదాపు 15 ఫ్యామిలీ పోర్షన్స్ ఉన్నాయి, ఎవరు కూడా సరిగ్గా కనబడలేదు. నాకు మాట్లాడదామంటే ఎవరు లేరు. మా ఇద్దరు పిల్లలకి కూడా ఎవరు లేరు పక్కన మాట్లాడడానికి, ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు. ఒక 1 month తర్వాత మెల్లమెల్లగా పరిచయాలు అనేవి ఏర్పడినాయి. అంటే ఇక్కడ చూడండి, మన పిల్లలు పేరెంట్స్ నలుగురు మాత్రమే ఉంటున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ఏదైనా వర్క్కి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలు మాత్రమే ఉంటున్నారు, వాళ్ళు స్కూల్కి వచ్చేస్తారు, అసలు ఇంట్లో ఎవరు లేనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు అయితే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వర్క్కి వెళ్ళిపోతే ఈవినింగ్ కేవలం ఒక మదర్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు, పిల్లలతో హోంవర్క్ చేయిస్తున్నారు, అవునండి? ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా మార్చుకోవాలి, మన పిల్లల్ని ఏ విధంగా ఉన్నత స్థానానికి చేర్చే విధంగా మనం ప్రయత్నం చేయాలనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనండి? ఒకవేళ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, ఇక్కడ పిల్లలు మాత్రం చాలా యాక్టివ్ ఉన్నారు. నాకు ఇక్కడ కనబడే వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కనబడట్లేదు, అందరు పెద్దవాళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి విషయం కూడా పిల్లలకు కూడా అర్థమవుతుంది, ఓకేనా? 1 2 వెరీ గుడ్, 3 4 చాలామంది మర్చిపోయారు, అవునా? మర్చిపోయారా? లేదు, మీరందరూ చాలా షార్ప్. ఎస్ ఆర్ నో? మీరందరూ చాలా షార్ప్ కదా, చాలా ఇంటెలిజెంట్ కదా? ఎస్, యూ హ్యావ్ ఎ సూపర్ మెమొరీ కదా? ఎస్, ఓకే. 3
I5. 3 అంటే ఏంటి? I5. 4. ఓహో ఓహో. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు పేరెంట్స్ కాడికి వద్దాం. సార్ డియర్ పేరెంట్స్, మనము మన పిల్లల భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటే, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనుకుంటే, వాళ్ళలో మంచి నాలెడ్జ్ పెంపొందించాలనుకుంటే, మనం వాళ్ళతో కొన్ని విషయాలు మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని కనెక్ట్ అండి. CONNECT, కనెక్ట్. మీరు మీ పిల్లలతో ఎలాంటి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళతో ఏ విధంగా శ్రీరామ్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది. Come on the dash. Welcome, sir. మనం ఏ విధంగా పిల్లలతో కనెక్ట్ అవుతా ఉన్నాం. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక సాయంత్రం పూట ఉంటాడు ఒక 6 years ఓల్డ్ అమ్మాయి, 6 సంవత్సరాలు అంటే ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నాన్న మనం కొద్దిసేపు ఆడుకుందాం రావా అని చెప్పేసి వస్తాను అని చెప్పేసి చెప్తాడు. అలా 2 minutes వస్తానని చెప్పినటువంటి వాళ్ళ ఫాదరు 5 minutes అయినా రాడు, 10 minutes అయినా రాడు, 30 minutes అయినా రాడు. ఇక ఆ పాప ఉండబట్టలేక ఆ అమ్మాయి ఏం చేస్తా ఒక బొమ్మ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. నాన్న ఈ బొమ్మ ఫోన్తో నాతో కొద్దిసేపు మాట్లాడవా అని చెప్పేసి అని అడుగుతుంది అనమాట. 6th class, Sriram Bilwan. బొమ్మ ఫోన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, కానీ మనం వాళ్ళతో ఎంత సమయం గడుపుతున్నాము అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి తల్లి తండ్రి ఆలోచించుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే తల్లి కంటే కూడా ఏ తండ్రి అయితే సాయంత్రం పూట కానీ మార్నింగ్ కానీ పిల్లలతో సమయం గడుపుతాడో ఆ పిల్లలు అభివృద్ధి చెందుతారు, మంచి అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి కానీ మనం ఏం చేస్తాం, చాలా సందర్భాల్లో తల్లి మాత్రమే హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది. తండ్రి ఏం చేస్తాడో బయట చిట్ చాట్ చేస్తుండొచ్చు, ఫ్రెండ్స్ పార్టీలు ఇట్లా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఒక రీసెర్చ్ చెప్పిన విషయం ఏంటంటే తండ్రి ఎవరైతే పిల్లలతో సమయం గడుపుతాడో ఆ పిల్లలు డెవలప్ అవుతారు. ప్రస్తుతం మనకు అలాంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి. అలాగని చెప్పేసి మీ వైఫ్స్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వే రాపి, సార్ రాపిమన్నాడు, నువ్వేమో రాపి అని చెప్పేసి మాత్రం అనద్దు. ఇద్దరి యొక్క సమాన పాత్ర ఉంటుంది. ఒకరోజు తల్లి కావచ్చు, ఒకరోజు తండ్రి కావచ్చు, ఎవరన్నా ఒకరు కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకొని రాయించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళతో సమయం గడపాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ప్రతిరోజు మార్నింగ్ మీ పిల్లల్ని ఎట్లా నిద్ర లేపుతారండి మీరు? మీ పిల్లల్ని మామూలుగా అరే లేవురా టైం అయిందిరా అని చెప్పేసి లేపుతూ ఉంటాం. వాళ్ళేమో నాన్న 5 నిమిషాలు, అమ్మ 5 నిమిషాలు అనుకుంటా వాళ్ళు లేవరు వాళ్ళ నుంచి. లేస్తారా? ఎవరు కూడా లేవరు. కానీ ఒక చిన్న టెక్నిక్ చెప్తా, మీరు 100% పాటిస్తే వాళ్ళు నిద్ర లేస్తారండి. ఏం లేదు, మీరు లేవగానే మీరు ఎన్ని గంటలకు పిల్లల్ని నిద్ర లేపుదామనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దాదాపు ఇక్కడ చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళని లేపి ఇట్లా భుజం ఇట్లా వేసుకోండి, ఇట్లా హత్తుకోండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిద్ర లేస్తారండి. వాళ్ళు తీసి భుజం మీద వేసుకోండి, వాళ్ళ యొక్క నిద్ర అనేది కొంచెం చెదిరిపోతుంది. అరే మా నాన్న ఉన్నాడు, నన్ను మా నాన్న నిద్ర లేపాడు అని వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కూడా కొంచెం మెలకువలోకి వస్తారు. ఆటోమేటిక్గా కొద్దిసేపట్లోనే వాళ్ళు లేచి రెడీ కావడం అనేది జరుగుతుంది. నేను ప్రతిరోజు మా పిల్లల్ని అదే విధంగా నిద్ర లేపుతా. మా పాప ఒక ఆమె 2nd class చదువుతుంది, ఒక ఆమె 6th class చదువుతుంది. ఇద్దరిని అదే విధంగా హగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు నిద్ర లేపుతానండి. ఎందుకంటే మనకు టైం అవుతుంది, మనమేమో తొందరగా రెడీ కావాలి, పిల్లల్ని తొందరగా స్కూల్లో దించేసి వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఈ చిన్న టెక్నిక్ పాటించడం ద్వారా పిల్లలు హాయిగా నిద్రలేస్తారు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి, పెద్దవాళ్ళైతే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రియారిటీస్ తెలుస్తాయి, వాళ్ళే నిద్రలేస్తారు, డౌట్ లేదు. మీరు మీ పిల్లలకి ఎన్నిసార్లు హగ్ ఇస్తున్నారండి? చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ ఎవరైనా సరే, ఎవరైనా ఇస్తున్నారా? దగ్గరికి మంచిగా తీసుకొని ఇట్లా ఎత్తుకుంటున్నారా? మీ హార్ట్ బీటు పిల్లల హార్ట్ బీట్ ఇట్లా టచ్ కావాలి, వాళ్ళకి మనస్ఫూర్తిగా నాకు ఉంది అని అనిపించాలి. మా అమ్మ ఉన్నాడు, మా నాన్న ఉన్నది అని చెప్పేసి మనకు అనిపించాలి. అలా చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు మారుతారు. ప్రతిరోజు సాయంత్రం మా పిల్లల కోసం నేను ఒక గంట సమయం కేటాయిస్తా. 5:30 to 6:30 నేనేం చేస్తానంటే వాళ్ళకి ఇద్దరిని తీసుకెళ్ళి కింద స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపిస్తా. సార్ ఏం గేమ్స్ ఆడిపిస్తారు? మేము పీఈటీ టీచర్ని కాదు, మేము కూడా పీఈటీ టీచర్లు కాము సార్. మరి ఏం చేయాలా సార్ అంటే, మీరు ఆడుకున్న ఆటలే ఆడిపించండి, లేదా మీకంటే ఎక్కువ ఆటలు పిల్లలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, పిల్లలకి అందులో డౌట్ లేదు, వాళ్ళే ఆడుకుంటారు. మీరు కనీసం వాళ్ళని తీసుకెళ్తే చాలు.
ఫోన్ని టీవీని పక్కన పెట్టి పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు బయట తీసుకెళ్ళి ఆడిస్తే మీకు పిల్లలకి మధ్య కనెక్షన్ బాండింగ్ అనేది కంపల్సరీ పెరుగుతుంది. మనం ఈ చదువు విషయంలో పడి ఆటలు మర్చిపోయినాం. మనం స్కూల్లోనే ఆడించాలి పాడించాలంటే కుదరదు. మన పేరెంట్స్గా మన యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క బలాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం టీచర్ల మీదనే వదిలిపెట్టకుండా మనం ఇంటికి వెళ్ళిన సాయంత్రం పూట 1 అవర్ పాటు పిల్లల్ని తీసుకొని మనం ఆడించాలి. అది ఏదన్నా కావచ్చు. మనకు తెలిసింది ఏంటండి, రన్నింగ్ చేయించినా చాలు. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ రన్నింగ్ అన్న చేయించినా చాలు. వాళ్ళని ఆ విధంగా కనెక్టివిటీ బాండింగ్ అనేది మీ మధ్య పెరుగుతుంది. ఎందుకంటే మా నాన్న ప్రతిరోజు నన్ను ఆడిస్తాడు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. ఓకేనండి. ఫస్ట్ వన్ ఏంటి, కనెక్ట్. పిల్లలతో మీరు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ పిల్లలతో ఏ విధంగా బాండింగ్ పెంచుకోవాలనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చెప్తా అది చేస్తాడు. కూర్చో, చదువుకో, పరిగెత్తు, చేయడు. నేను ఏది చెప్తే అది చేయడు. నేను ఏది చేస్తే అది చేస్తాడు. రన్, కూర్చో, స్టాండ్. చూడండి, పిల్లలు చిల్డ్రన్స్ ఆర్ ద రిఫ్లెక్ట్స్ ఆర్ పేరెంట్స్. రిఫ్లెక్ట్స్ అంటే మిర్రర్ ఆఫ్ ది పేరెంట్స్. మనము ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు తొందరగా లేస్తే పిల్లలు తొందరగా లేస్తారు. మీ హ్యాబిట్స్ మంచిగా ఉంటాయి, పిల్లల హ్యాబిట్స్ మంచిగా ఉంటాయి. మీరు టయానికి ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్తే పిల్లలు కూడా అదే విధంగా స్కూల్కు రెడీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే పిల్లలు అనేవాళ్ళు మనం చెప్తే చేయరండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక విషయం అడుగుతా, చెప్పండి. మీకు కూడా మీ పేరెంట్స్ చిన్న ఉన్నప్పుడు చాలా చెప్పి ఉంటారు. మీరు ఏమైనా చేశారా? చాలా కొన్ని చేసి ఉంటారు, కొన్ని చేసి ఉంటారు, కానీ అన్ని మాత్రం చేయలేదు. ఇప్పటి పిల్లలైతే మీరు చెప్పింది అసలే చేయరు. 99.99% వాళ్ళు చేయరు. కానీ మీరు ఏది చేస్తే అది చేస్తారు. సో చిల్డ్రన్స్ ఆర్ ద మిర్రర్స్ ఆఫ్ ది పేరెంట్స్. కాబట్టి మనం ఏం చేయాలి, పిల్లల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలని మనం అనుకుంటున్నామో అలాంటి మార్పు ముందు మనలో మొదలవ్వాలి. పిల్లలు చదువుకోవాలనుకుంటే మీరు ఒక పేపరో ఒక బుక్కో తీసుకొని చదువుకుంటా కూర్చోండి. తప్పకుండా ఆ సమయంలో పిల్లలు కూడా చదవడానికి సమయం కేటాయిస్తారు. మీరు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు కూడా అదే ఫోన్ కోసం ఆరాట పడతారు. వాళ్ళు అదే ఫోన్ చూడాలని చెప్పేసి మీతోని కొట్లాడతారు. అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారంటే టీవీ ఆన్ ఉంటుంది, పిల్లల్ని చదువుకోమంటారు. టీవీ ఆన్ ఉంటుంది, పిల్లల్ని చదువుకోమంటారు. ఫాదర్ ఏమో ఫోన్ చూస్తుంటారు, పిల్లల్ని రాసుకోమంటారు. ఇది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. మా పాప కూడా నేను నాన్న ఫోన్ చూడొద్దని చెప్పాను. నేను ఫోన్ చూడొద్దని చెప్తే నాకు ఒక మాట అన్నది, నాన్న నువ్వైతే ఫోన్ చూస్తావు, మరి నన్ను ఎందుకు చూడొద్దు అంటావు అని చెప్పేసి అన్నది. ఆ రోజు నుంచి ఆ పిల్లలకు 1 అవర్ సమయం కేటాయించి వాళ్ళకి ఆడించి పాడించి చేసి ఆ రోజు నుంచి నేను వాళ్ళు పడుకున్న తర్వాత ఫోన్ చూడడం మొదలుపెట్టా. అంటే ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్పే వాళ్ళకి, నేను ఎందుకు ఫోన్ చూస్తానంటే వేరే వాళ్ళు ఎవరో చేసిన రీల్స్ నేను చూడనానా, నేను నా డెవలప్మెంట్ కోసం, నా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, మోటివేషన్ క్లాసెస్ వాటి కోసం నేను నా ఫోన్ చూస్తున్నా అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాను. కానీ అంతగా అర్థం చేసుకునేటువంటి విషయం పిల్లల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు గనక ఫోన్ గనక టీవీ గనక చూస్తే అందరు కలిసే చూడండి. ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూడండి టీవీ చూస్తే మాత్రం. ఓకేనండి? సో వాళ్ళు చదువుకోవాలి రాసుకోవాలనుకుంటే మీరు కూడా పెన్ను పేపర్ పట్టుకొని అట్లీస్ట్ యాక్షన్ చేయండి. రాస్తున్నట్టుగా యాక్షన్ చేయండి. అవునండి, చదువుతున్నట్టుగా యాక్షన్ చేయండి. సో పిల్లలు కూడా ఒకటే రోజు అలవాటు పడకపోవచ్చు. అవునండి, ఒకే రోజు అలవాటు పడకపోవచ్చు. ఒక 10 రోజులకో నెల రోజులకో వాళ్ళు ఖచ్చితంగా అలవాటు పడతారు. సో వాళ్ళు చదువుకునేటువంటి రాసేటువంటి అవకాశం మనమే ఇవ్వాలి, మనమే వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తాం, టీచర్కి వచ్చి కంప్లైంట్ చేస్తాం, టీచర్ వీడు హోంవర్కే రాస్తలేడు, వీడు చదువుతూనే లేడు, వీడు ఫోనే చూస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు మనం అదే కంప్లైంట్ చేస్తుంటాం. కానీ మారాల్సింది, నేర్పించుకోవాల్సింది. ఇప్పుడు టీచర్కి ఏమైనా నష్టం ఉందా? ఒకవేళ మన బాబు చదవకపోయినా ఏం చేయకపోయినా టీచర్కి ఏమైనా నష్టం ఉందా అంటే ఉంటుంది. మామూలుగా అయితే చదవాలి చేయాలని చెప్పి చెప్తారు. కానీ
పాడయ్యేది ఎవరు? మన పిల్లలు పాడవుతారు. ఫోన్లు చూసుకుంటా మన పిల్లలు పాడవుతారు, చదవకుంటే మన పిల్లలు పాడవుతారు. కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని మనమే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మార్పు కోసం యాజ్ ఎ పేరెంట్స్గా శ్లోకా స్కూల్ పేరెంట్స్గా మీరే కొద్దిగా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కూడా వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉన్నారు పిల్లల కోసం. ఓకేనండి, దిస్ ఈజ్ ఫస్ట్ వన్ కనెక్ట్. మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తూ పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో సెకండ్ వన్కి వెళ్ళే ముందు చిల్డ్రన్ టూ క్లాప్స్. మర్చిపోయారు సగం మంది, అలా చూస్తున్నారు అంతే, నా వైపుగా చూస్తున్నారు కదా మీరు. ఓకే, 1 4 4 4 4 2 2 2. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆకలి అవుతుందా మీ అందరికీ? అవుతుందా? ఓకే ఓకే, పెడతారు కొంచెం అయినాక పెడతారు. ఓకే, 4 4. రైట్. ఇక్కడ కూడా సింపుల్ లాజిక్ అండి. యాజ్ ఏ పేరెంట్గా మనం ఇక్కడికి వచ్చినాం, మనం కూడా చేతులు ఆడిస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా చేతులు ఆడిస్తారు. సింపుల్ లాజిక్. ఓకే అండి. సెకండ్ వన్ కమ్యూనికేషన్. సో మీ పిల్లలతో మీరు ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే సాధారణ జనరల్గా చెప్తా వినండి. యాక్చువల్గా మదర్కి ఫాదర్కి, వైఫ్ అండ్ హస్బెండ్కే సరైన కమ్యూనికేషన్ ఉండదు. మనం సైన్స్లో చదువుకుంటాం, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని చెప్పేసి అయస్కాంతంలో. ఇక్కడ కూడా అంతే అండి, మనకు భిన్న ఆలోచనలు ఉంటాయి. వైఫ్కి ఒకటి, హస్బెండ్కి ఒక ఆలోచనలు ఉంటాయి, వాళ్ళిద్దరు కలుస్తారు. అవునండి. సో పిల్లలకి చాలా తెలుసు అండి. పిల్లలకి ఎవరికి ఏ సమయంలో ఏది అడిగితే వాళ్ళకి తెలుసు, ఏది అడిగితే వాళ్ళు ఇస్తారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేరెంట్స్కి సరైనటువంటి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు. మనం వైఫ్ ఒకటి చెప్తే హస్బెండ్ ఒకటి అంటారు, హస్బెండ్ ఒకటి చెప్తే వైఫ్ ఒకటి అంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. పిల్లవాడికి తెలుసు నాకు ఒక వస్తువు కావాలి, నాకు వస్తువు కావాలంటే నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరి మూడు బాగుంది? అమ్మ మూడు బాగుందా, నాన్న మూడు బాగుందా? ఎవరికి అడిగితే నాకు ఏది కొనిస్తారనే విషయం పిల్లలకు తెలుసు. ఒకవేళ మనం ఫస్ట్ పిల్లవాడు వెళ్ళి నాన్నకు అడిగాడు అనుకోండి, నాన్న నాకు ఇది కొనిమని చెప్పేసి అడిగాడు అనుకోండి, అరే నాన్న ఇప్పుడు వద్దు నేను తర్వాత కొనిస్తా అని చెప్పేసి అంటాడు. వెంటనే ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది నాకు నాన్న కొనిమంటే కొనిస్తలేడు అని చెప్పేసి అంటుంది. అరే నాన్న ఎవడరా కొనిపోవడానికి అని చెప్పేసి అమ్మ తీసుకెళ్ళి కొనించడమో, లేదా అమ్మ చెప్తే నాన్న వింటాడని తెలుసు వాడికి. అప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళ అమ్మకి చెప్తాడు కాబట్టి ఆటోమేటిక్గా నాన్న కూడా కొనించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు మీ పిల్లల విషయంలో మీరిద్దరు ఒకటే మాట మీద ఉండండి. ఒకవేళ మీరేదన్నా వేరే డిఫరెంట్ అభిప్రాయం కనుక కలిగి ఉంటే పిల్లల ముందు కాకుండా వేరే దగ్గర మాట్లాడే ప్రయత్నం చేయండి. పిల్లల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు. ఒకరు అవునంటే ఒకరు కాదంటారు, అలా కాకుండా అవునంటే అవును, కాదంటే కాదు. ఒక పాప ఏదైనా ఒక వస్తువు అడిగింది అనుకోండి, ఏదైనా ఒక బొమ్మ కొనియమని చెప్పేసి అడిగింది అనుకోండి, ఒకవేళ నాన్న కాదు ఇప్పుడు కొనియనని చెప్తే అమ్మ కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ఎస్ నాన్న ఇప్పుడు వద్దు తర్వాత కొందామని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ మీకు కొనించాల్సింది ఉంటే పాప కానీ బాబు కానీ ఏదైనా ఒక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమో, లేదా ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడమో, అలాంటప్పుడు ఆ వస్తువును కొనించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా గిఫ్ట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు పిల్లల యొక్క కమ్యూనికేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ నాన్న ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఏది అడిగినా ఇద్దరికి కలిపి అడిగితేనే, ఇద్దరు ఇష్టం ఉంటేనే కొనిస్తారు అనే విషయం పిల్లలకు కూడా తెలియాలి. అదే చాలామంది చాక్లెట్లు అడుగుతుంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఎక్కువ చాక్లెట్ అడుగుతుంటారు. అమ్మకు తెలియకుండా నాన్న కొనిస్తాడు, నాన్న తెలియకుండా అమ్మ కొనిస్తుంది. షాప్లలో మార్నింగ్ అమ్మ దించేసి వచ్చింది అనుకోండి స్కూల్కి, అవునా, అమ్మకు చాక్లెట్ అడుగుతాడు. సాయంత్రం ఈవినింగ్ ఏం చేస్తాడు? నాన్న తీసుకెళ్ళడానికి వస్తాడు, నాన్నకు అడుగుతారు చాక్లెట్, నాన్న కొనిస్తాడు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ ఏం చేశారు, ఈవినింగ్ ఏం చేశారని చెప్పేసి మీ ఇద్దరు డిస్కస్ చేసి మీ పిల్లలకి జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు మరియు ఇతరాతర విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలా అద్భుతమైన ఒక జోక్ చెప్పే ప్రయత్నం చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ పేరెంట్గా
ఇద్దరు తల్లి కొడుకులు మాట్లాడుకుంటారు. తల్లి పిల్లవానికి అడుగుతూ ఉంటుంది, నాన్న అన్నం తింటావా? తినను అని చెప్పేసి కొడుకు చెప్తా ఉంటాడు. అవునా? చపాతి తింటావా అని అడుగుతుంది తల్లి, కానీ కొడుకు ఏం చెప్తాడు? నేను తినను అని చెప్పేసి అంటాడు. అప్పుడు తల్లి మనసులో అనుకుంటుంది, అచ్చం నాన్నలాగే ఎదవ దెబ్బలు తింటాడు అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత తండ్రి కొడుకులు ఒకరోజు మాట్లాడుకుంటారు. నాన్న టీ తాగుతావా అని చెప్పేసి తండ్రి అడుగుతాడు కొడుకుకి. కొడుకు ఏమంటాడు? నాన్న నేను తాగను అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా జ్యూస్ తాగుతావా అని చెప్పేసి అడుగుతాడు నాన్న, నేను తాగను అని చెప్పేసి బాబు అంటాడు. అప్పుడు తండ్రి మనసులో అనుకుంటాడు అనమాట, అచ్చం అమ్మలాగే నా రక్తం తాగుతాడు ఎదవా అని చెప్పేసి నాన్న అనుకుంటాడు. అంటే కమ్యూనికేషన్ సరిగా లేకపోతే ఇలా జరుగుతుంది. సో పిల్లలకి పేరెంట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళతోటి ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాం, వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం, మనం ఏ విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నాం, పాజిటివ్ మాట్లాడుతున్నామా నెగిటివ్ మాట్లాడుతున్నామా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో చిల్డ్రన్ 2 4 2 వెరీ గుడ్. కమ్యూనికేషన్ అంటే మనం పాజిటివ్ మాట్లాడుతున్నామా, వాళ్ళతో నెగిటివ్ మాట్లాడుతున్నామా, ఏం మాట్లాడుతున్నాం? పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి? అవునండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలకి మనం చదువు రాదు, అరే వీడు చదువుతలేడు, హోంవర్క్ చేస్తలేడు, అన్నం తింటలేడు, ఫోనే చూస్తున్నాడు అని చెప్పేసి మనం అంటున్నాం. వీదంతా ఎవరు నేర్పించారు? చిన్నతనంలో అమ్మ చందమామని చూసి అన్నం తినిపించేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్లో చందమామని పెట్టి అన్నం తినిపిస్తున్నారు. అంటే రకరకాల రీల్స్ పెట్టేసి అన్నం తినిపిస్తున్నారు. మళ్ళీ మనం ఇంకా గొప్పగా చెప్తాం, పిల్లల ముందే వేరే వాళ్ళకి చెప్తాం, అరే మా పిల్లవాడు ఫోన్ చూస్తే కానీ అన్నం తినడు, ఫోన్ ఇస్తే కానీ అన్నం తినడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కనుక ఫోన్ చూసుకుంటూ అన్నం తింటే జనరల్గా ఏం కావాలి? మన శరీరంలో హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేటివి మనం ఏ పని చేస్తే దానికి సంబంధించిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎక్కువగా మన సెన్స్ ఆర్గాన్స్. మనం అన్నం తింటూ ఉంటాం, కానీ ఫోన్ చూస్తూ ఉంటాం. కళ్ళు వేటిని చూస్తున్నాయి? ఫోన్ని చూస్తున్నాయి. ఫోన్లో ఒక హర్రర్ మూవీ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. కానీ ఫుడ్ తింటున్నాం మనం, అవి వాటికి అరగడానికి అవసరమైన హార్మోన్స్ రిలీజ్ అయ్యే బదులు హర్రర్ సినిమాకి సంబంధించిన హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? సరైన విధంగా డైజెస్ట్ కాదు పిల్లలకి. అందుకే మార్నింగ్ చాలామంది పిల్లలు టాయిలెట్ వెళ్తలేరు, ఎందుకంటే ఫోన్ చూసుకుంటూ అన్నం తింటున్నారు. వాళ్ళకి యాక్టివిటీస్ లేవు, ఆటలు లేవు, ఏం లేవు, కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు మావాడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడని మాట్లాడకండి. ఏం మాట్లాడాలి? మా పిల్లవాడు బాగా చదువుతాడు, బాగా రాస్తాడు, మంచి అందమైనటువంటి రైటింగ్ రాస్తాడు, ఫోన్ ఇచ్చినా ఇవ్వకుండా అన్నం తింటాడు, వాడి చేత్తోనే వాడు తింటాడు అని పాజిటివ్ అఫర్మేషన్స్ పిల్లలకి ఇవ్వండి. వేరే వాళ్ళ ముందు కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. వీడికి ఏమీ రాదు అనే బదులు వీడికి ఏమొచ్చో మీరు తెలుసుకోండి. ఇతనికి ఏమొచ్చు, ఓకే, ఇతనికి ఏమొచ్చు అనే విషయం తెలుసుకోండి. అలా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకి అంటే ఇది నేర్చుకుంటాడు, అది నేర్చుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని వారితో చర్చించండి. వాళ్ళకి ఏ విషయాల్లో అంటే ఇంట్రెస్ట్ ఉందో మీరు గమనించండి, ఆ విషయాన్ని ప్రాక్టీస్ చేయించండి. తద్వారా వాళ్ళు మీకు మంచిగా కమ్యూనికేట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ద థర్డ్ పాయింట్ ఈజ్ కరెక్ట్ విత్ లవ్. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళకి మనం ఎలా చేయాలి? మనం తిడితే కొడితే పిల్లలు మారరు అనే విషయం మీరు గమనించండి. తిడితే కొడితే పిల్లలు మారరు. మనం ఎలా మార్చాలి? మరి ప్రేమతోనే మార్చగలం పిల్లల్ని. ప్రేమతో కాకుండా మనం వట్టిగా వాళ్ళతో మార్చలేమండి. ఒకరోజు మా అమ్మాయి నాతో గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసింది, అంటే అనవసరంగా కోప్పడింది నాతో. అప్పుడు నేను ఒకటే ఏం చేశానంటే, ఆమెతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. నేను నిశ్శబ్దంగా ఉన్నా, సైలెంట్గా ఉన్నా. అలా ఒక 2 days ఉన్నానండి. సరే ఇది కరెక్టా కాదా తర్వాత చెప్తాను. 2 days నిశ్శబ్దంగా ఉన్నా. అమ్మాయి ఏం చేసినా నేను స్పందించలేదు, అంటే మాట్లాడినా స్పందించలేదు, నాతో మాట్లాడిన దగ్గరికి అసలు కనీసం రియాక్ట్ కాలేదు, రెస్పాండ్ ఇవ్వలేదు. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది.
అరే నేనేమో తప్పు చేశాను కాబట్టి మా నాన్న నాతో మాట్లాడతలేడు అనేటువంటి ఒక యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది. తర్వాత 2 days తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టాను. అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సెల్ఫ్గా వాళ్ళ తప్పు తెలుసుకునే విధంగా మనం కొడితే తిరితే మారరు, వాళ్ళకు వాళ్ళే మార్చుకునే విధంగా అవకాశం ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం చాలామంది పిల్లలు మీరు తిరితే పిల్లలు అలుగుతారు, అన్నం తినకపోవచ్చు. ఎట్ ది సేమ్ టైం పిల్లలు చెప్తే వినకపోతే కూడా మీరు కూడా ఒక పూట అన్నం తినడం మానేయండి. సరే ఇది మనం 1-2 days మానేయమంటే మాతో కాస్తారని చెప్పేసి మీరు అనొచ్చు. హానెస్టీగా పిల్లలకి చెప్పండి, మీరు ఇట్లా అల్లరి చేస్తున్నారు, ఇట్లా మీరు నన్ను బాధ పెడుతున్నారని చెప్పేసి నేను ఒక పూట అన్నం తినను అని చెప్పేసి చెప్తే తప్పకుండా పిల్లలు నెక్స్ట్ టైం వాళ్ళు ఆటోమేటిక్గా మార్పు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం ఒక సింపుల్ లాజిక్ అండి, మనం పిల్లల్ని మార్చాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందు మనమే మారాలి. మనం మారిన తర్వాత మనం పిల్లల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలండి. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఎందుకు అంటే ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ఎవరు వాళ్ళకి ఇష్టమైంది నేర్పించే వాళ్ళు లేరు, వాళ్ళ యొక్క స్కిల్ని ఐడెంటిఫై చేసే వాళ్ళు లేరు. ఫస్ట్ వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏమైతేనే వాటిని ఐడెంటిఫై చేయాలి మనం. 2 children 2 ఓకే వెరీ గుడ్ 4 రైట్. పిల్లల్లో ఉన్నటువంటి సూపర్ క్వాలిటీ, ఇప్పుడు మీ దగ్గర మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంటి దగ్గర కూడా మీ పిల్లల్లో ఉన్నటువంటి అబ్జర్వ్ చేసినటువంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. ఏ స్కిల్ ఏ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు, మంచి డ్రాయింగ్ వేయగలుగుతాడా, మంచి సాంగ్ వాడగలుగుతారా, ఇంకా ఏ క్యూరియాసిటీ ఎక్కువ ఉందా, నేర్చుకునే తత్వం ఎక్కువగా ఉందా, ఇలాంటి స్కిల్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని డెవలప్ చేయండి. ప్రతిరోజు ప్రతిసారి నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మాట్లాడించే ప్రయత్నం చేయండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి. వాళ్ళను స్కిల్ని మాత్రమే మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. వాటికి సపోర్ట్ చేయండి. అలా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. వాళ్ళని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిథాలీ రాజ్ సంబంధించినటువంటి బయోగ్రఫీ శభాష్ మితు అనే ఒక సినిమా వచ్చిందండి. శభాష్ మితు, ఈ సినిమా ఎవరైనా చూసారా? వీలైతే పేరెంట్స్ పిల్లల్ని కూర్చోబెట్టుకున్న సినిమా చూడండి. అక్కడ మిథాలీ రాజ్ ఏ విధంగా క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదిగిందో, ఆమె ఏ కష్టాలు పడ్డదో, ఎలా ఆమె యొక్క స్కిల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించారో అనే విషయం మీకు క్లియర్గా తెలుస్తుంది. మీ పిల్లలు కూడా అలాంటి ఏమైనా స్కిల్స్ ఉంటే ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం కన్సిస్టెన్సీ, ప్రతిరోజు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయండి. సెట్ ద రూల్స్, పిల్లలకి కొన్ని రూల్స్ సెట్ చేయండి. ఏ రోజు ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటట్టు చేయండి. అలా కొద్ది రోజులు చేస్తే తప్పకుండా మీ పిల్లల్లో ఒక మార్పు అనేది కనబడుతుంది. వాళ్ళు ఏడవచ్చు, నవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. అవునండి, అవసరం లేనిది కూడా ఇస్తే అది గారాబం అవుతుంది, అవసరం ఉన్నది ఇస్తే అది ప్రేమ అవుతుందండి. మీరు ప్రేమగా పెంచుతారా గారాబంగా పెంచుతారా అనేది మీ ఇష్టం. ఒకవేళ అవసరం ఉన్నదే ఇస్తే వాళ్ళు తప్పకుండా భవిష్యత్తులో మంచి స్థానానికి వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది. సో కన్సిస్టెన్సీ, ప్రతిరోజు ఆ పనులను రెగ్యులర్గా చేసేటట్టు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ పిల్లల్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, హోమ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్. ఎక్కడైనా సరే పిల్లలు మనం డెవలప్ కావాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. సో మనమే ఫస్ట్ టీచర్స్, మన హోమే ఫస్ట్ స్కూల్. కాబట్టి పిల్లల్ని మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో లీడర్స్. వాళ్ళంతా కూడా భారత పౌరులు. వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళు బాగుపడితే మన ఫ్యామిలీ ఎప్పటికీ బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పిల్లల్లో మీరు అలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురాగలిగితే, చిన్న చిన్న అలవాట్లను చేంజ్ చేయగలిగితే మీ పిల్లలు మీరు అనుకున్నట్టుగా తప్పకుండా వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, thank you so much for giving this wonderful opportunity, Srikanth sir and all the teachers. Thanks a lot. So ఇది చిన్నపిల్లల ప్రోగ్రామ్, వాళ్ళు ఆడతారు పాడతారు, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇద్దాం. అందుకని చెప్పేసి నేను తొందరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ ద పేరెంట్స్. థ్యాంక్స్ a lot. Bye bye. Thank you so much for your enlightening and inspiring words. Your message has truly enriched this occasion and give us much to respectful upon. Hug the children, set the rules, spend time with children, child observe parent and follow.
Speaker Naka Naveen Garu for insight and inspiring speech on in this section, like hugging the child to get up. It's a new thing. నేను ఇప్పుడే ఇక్కడే ఫస్ట్ టైం వింటున్నాను. చాలా పేరెంటింగ్ వీడియోస్ చూశాను. యాజ్ ఎ టీచర్గా పేరెంట్ని మోటివేట్ చేయడానికి నేను కూడా చాలా పేరెంటింగ్ వీడియోస్ని చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళ సార్ చెప్పిన టిప్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పిల్లల్ని చాలా నెమ్మదిగా లేపడం, టైం లేకున్నా మనం పిల్లల కోసం టైం ఇవ్వాలి, టైం స్పేర్ చేయాలి అన్న వర్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సార్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ స్పీచ్. All the parents will follow that connect, confidence and imitation. సో పేరెంటింగ్ అనేది నవేడేస్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనము పాజిటివ్గా తీసుకొని ఉంటే చిల్డ్రన్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఐ హోప్ దట్ ఆల్ ద పేరెంట్స్ విల్ ఫాలో దట్. సార్ చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్, connect and imitation. Really, I am very much thankful for wonderful presentation, sir. Nakka Naveen sir is a motivational speaker and certified trainer from the Impact. We are all the students of Gampa Nageshwar Rao sir. I am very happy to hear, sir. I am very happy to see here, sir. Thank you. Sir, please. All the teachers to come on to the dais. Children, come on. You should not stop clapping. Thank you, sir. Now, phonics. Phonics is an essential foundation for early reading. It helps children understand relationship between letters and their sounds, allowing them to read and spell word correctly.